వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాల పైన అవుతుంది. ఇప్పటికి సర్పంచ్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ చేసుకొని వరుసగా విజయాలకి తొలిమెట్టుగా కూడా కాంగ్రెస్ నడుస్తుంది. సో రేవంత్ రెడ్డి ఇప్పటివరకు అపజయం ఎరగని నేతగా కూడా ఢిల్లీలో కూడా ప్రశంసిస్తున్నారు. అండ్ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ మహిళలకు ఫ్రీ బస్సు కావచ్చు, 200 ఫ్రీ కరెంట్ కావచ్చు, 500 గ్యాస్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లులకు 5 లక్షలు కావచ్చు, ఈ విధంగా ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు. రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేయడం, సరే కొంతమందికి టెక్నికల్ గా కాకపోయినా చాలా వరకు రైతులకి రుణమాఫీ కావడం అనేది జరిగింది. రైతు భరోసా 15,000 ఇవ్వకపోయినా 12,000 వేస్తున్నారు, ఇది కూడా వేస్తారు అనుకోండి. అండ్ దాంతో పాటు మహిళలకు 2,500 రూపాయలు ఎక్కడ అని చెప్పేసి రీసెంట్ గా కవిత గారు కూడా ప్రజాభవన్ దగ్గర ధర్నా చేయడం అనేది కూడా జరిగింది. దానికి సంబంధించి కూడా ఈ బడ్జెట్ సమావేశంలో మహిళలకి 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి చర్చ అంటే క్యాబినెట్ లో చర్చించిన తర్వాత గుడ్ న్యూస్ చెప్తారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో తెలంగాణలో మహిళలకి 2,500 పింఛన్, 2,500, అలాగే పింఛన్ల పెంపు ముహూర్తం ఫిక్స్. పింఛన్లు కూడా 4,000 చేస్తున్నారు, కేవలం 2,000 మాత్రమే ఇస్తున్నారు. దానికి సంబంధించి అలాగే మహిళలకు 2,500 ఇచ్చినామంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లలో మహిళల ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ అయిపోయింది. దానికి సంబంధించి సీఎం రేవంత్ మరో ఎన్నికల హామీ అమలు దిశగా కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ఏర్పాటైన తర్వాత వరుసగా పథకాలను అందిస్తున్నారు. ఇప్పుడు పెండింగ్ లో ఉన్న 2 పథకాల అమలుకు సిద్ధమవుతున్నారు. మహిళలకి 2,500, పెన్షన్లు 4,000 పెంపు పైన ప్రకటన తుది కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 28న అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ లో ప్రకటన దిశగా చర్చలు సాగుతున్నట్లు సమాచారం. సో మరి మార్చి లో ఉంటుందా, ఫిబ్రవరి ఎండింగ్ లో ఉంటుందా అనేది ఒక క్లారిటీ రావాలి. ఎందుకంటే మరి మార్చి 5వ తేదీ నాడే ఆర్థిక మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారి కుమారుని పెళ్లి కాబట్టి ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టాల్సింది ఆర్థిక మంత్రి కాబట్టి మరి దానికి సంబంధించి కసరత్తు చేస్తున్నారు. ఇంకే కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అండ్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మార్చిలో ప్రారంభం కానున్నాయి. అలాగే 2026-27 వార్షిక బడ్జెట్ ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ప్రసంగం, మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపి తీర్మానం పైన చర్చ జరగనుంది. ఈసారి సభను 10 రోజుల నుంచి 15 రోజులు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. బడ్జెట్ రూపకల్పనపై సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో శాఖల వారీగా ఫ్రీ బడ్జెట్ సమావేశాలు పూర్తి చేశారు. అన్ని శాఖల మంత్రులు, అధికారులతో మంత్రి బట్టి విక్రమార్క సమీక్షలు నిర్వహించారు. ఈసారి బడ్జెట్ లో సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేయినట్లు తెలుస్తుంది. రైతు సంక్షేమం, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి వంటి 6 గ్యారెంటీల అమలుకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో పెండింగ్ లో ఉన్న హామీలకు నిధులు కేటాయింపు అధికారంలోకి వచ్చి 2 నెలలు పూర్తి కానుండడంతో ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న హామీలు అమలు దిశగా కసరత్తు చేస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకి 2,500, అదే విధంగా పెన్షన్ 4,000 పెంపు పైన ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది. అదే విధంగా కొత్త సంక్షేమ పథకాలు, నీటిపారుదల మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి వంటి అంశాలపైన ప్రభుత్వం దృష్టి సారించనుంది. ఈసారి అసెంబ్లీలో సమావేశాల్లో పెన్షన్ల విషయంలో కీలక విషయాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇక ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్ సమావేశంలో సంక్షేమంతో పాటుగా పెండింగ్ హామీల అమలు పైన బడ్జెట్ లో ప్రకటన చేసేందుకు కసరత్తు జరుగుతుంది. నేపథ్యంలో బడ్జెట్ పైన రాజకీయంగానూ ఆసక్తి నెలకొన్నది అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి ఇప్పటికీ ఎవరు చూడు మహిళలకు 2,500 ఇస్తా అన్నాం, ఎక్కడ పోయింది అని రీసెంట్ గా బీఆర్ఎస్ గ్యారంటీ కార్డులు కూడా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లలో, సర్పంచ్ ఎలక్షన్స్ లలో, మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో కూడా అక్కడక్కడ పంచడం అనేది కూడా జరిగింది. ఇప్పుడు రానున్నది జిహెచ్ఎంసీ, అలాగే మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ పెడితే జరుగుతాయి, పెట్టకపోతే జరగవు అనుకోండి. సో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని మహిళలకి 4,000 రూపాయలు, అంటే వృద్ధులకి 4,000 రూపాయల పెన్షన్లు కావచ్చు, మహిళలకు 18 సంవత్సరాలు పైబడిన మహిళలకి 2,500 రూపాయల పైన ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది. మరి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేస్తారని మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.